అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా వృశ్చిక రాశి వారికి ఈ మే 1 నుంచి ఓ సంవత్సరం పాటు మీ రాశికే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు, పంచమ స్థానాధిపతి కోణాధిపత్యం గురుడు కేంద్రంలో ఉన్నాడు. సూపర్. సో మీ ఉండడమే కాకుండా మీ రాశికి గురు దృష్టి ఉండడం వలన యోగమే. శని మీ ఇంతకుముందు మీకు శని మీ రాశిని చూస్తూ ఉండడం వల్ల చికాకులు, కోపాలు, ఇవన్నీ ఉండేవి. కానీ పర్ఫెక్ట్గా గురు దృష్టి ఉంది కాబట్టి శని వల్ల వచ్చే దోషాలు కూడా తగ్గిపోతాయండి. శని దృష్టి వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. అంటే మీ గురు దృష్టి మీకు ఉండడం వల్ల ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా ఏమి ఇబ్బంది పడరండి. మీ వ్యాపారం ద్వారా, మీ భార్యాభర్తల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీ యాంకరింగ్ వృత్తిలోనూ పాటలు పాడుతుంటారు సరే, వాళ్ళకి ప్రభావం వలన విద్యలోనూ మీకు బాగా రాణింపు అధికంగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ తోపుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారండి. మీ తమ్ముళ్ళు ఎలా ఉన్నారా, అన్నయ్యలు ఎలా ఉన్నారు, అంటే వాళ్ళకి తమ్ముళ్ళు అంటే చెల్లెళ్ళు కూడా ఉన్నాయి, చెల్లెళ్ళు అక్కలు కూడా. అంటే మీ తోబుట్టువుల గురించి ఎక్కువ ఆలోచన చేస్తారనడంలో సందేహం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్కువగా పత్రికా సంస్థల్లో కానీ వీటిలో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళకి. అలాగే 3వ భావాన్ని గురుడు చూడడం వల్ల కూడా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. షార్ట్ జర్నీ చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, జ్ఞానాన్ని పెంచుకుంటారు మీరు, డౌట్ లేదు. అలాగా ఒకదాని తర్వాత ఒకటి, పైగా సంతోషకరమైనటువంటి వార్తలు వినడానికి అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం ఉన్నాయి. అంటే మీ జాతక ప్రతిష్ట ఉంటుంది అనుకోండి, అద్భుతం ఫలితాలు ఉన్నాయి. 4th భావంలో శని వలన వ్యవసాయదారులకి పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ జాతకాలు రీత్యా బాగుంటుంది తప్ప, ఇంకా చెప్పాలంటే 4th భావంలో శని వలన మీకు అన్ని రంగాల్లోనూ వెనకబడిపోతూ ఉంటారు. చదువు, ముఖ్యంగా చదువు విషయంలో, అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలో ఇబ్బంది పడుతుంటారు. పైగా మీరు వాహనాలు కొనాలన్నా, లేకపోతే మీరు ల్యాండ్స్ కానీ అంటే భూములు అనుకోండి, ల్యాండ్స్ కొనాలన్నా, లేదా ఇవన్నీ వీటిల్లో మీకు ఏదో ప్రాబ్లమ్స్ రావడము, అయితే ఏదో దగ్గరకు వచ్చి చికాకు పడి ఆగిపోవడము, ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. పంచమ స్థానంలో రాహు తప్పు కదా, పంచమ స్థానంలో కుజుడు కూడా తప్పే. సరే, ఇక్కడ ఏదేమంటే పంచమ స్థానంలో కుజుడితో కలిసి బుధుడితో కలిసి రాహు ఉండడం వలన ఓ యోగాన్ని ఇస్తాడంట. కుజబుద్ధులు ఏం చేస్తే డాక్టర్ స్థితిలో మనకి బాగా చేయడము, కుజ రాహుల వలన ప్రయాణాలు చేయడము, మీ సంతానం విషయంలో బాగా డెవలప్ అవడము, ఇంకా చెప్పాలంటే రాహు ప్రభావం వలన మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే ధనయోగం బాగా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ రాహుల్ కాంబినేషన్ చాలా బాగుందండి. అంటే అంటే చెప్పాను సరే, మీరు ఎక్కువగా న్యూస్ సేకరిస్తూ ఉంటారు అది అని చెప్పాను కదా, వాటిలో పంచమ భావం చాలా బాగుంది. ఏదైనా 6వ భావంలో రవి చాలా బాగున్నాడు. రవి మారిపోతున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటాడు, ఆయన 14 వరకు ఉంటాడు. ఈ 14 రోజులు కూడా మీకు 6వ భావం ఉండడం వల్ల సక్సెస్ రేట్ని ఇస్తాడు. అంటే మీరు సపోజ్ ఎలక్షన్స్లో కష్టం అనుకోండి, ఎలక్షన్ తక్కువ, మీరు విదేశాలు వెళ్ళాలన్నా, చదువుల విషయాలన్నా, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలన్నా ఇవన్నీ రవి బాగా కాపాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బుధుడు కూడా ఉన్నాడు. బుధ శుక్రుల కాంబినేషన్ వలన కొద్దిగా చిన్న ఇబ్బంది. అంటే మీ కేంద్రాధిపతి వచ్చిన శుక్రుడు 6వ భావంలో మంచిదే, కానీ 6వ భావంలో శుక్రుడు మంచివాడు కానే కాదు, శని దృష్టి కూడా ఉంది. సో ఇక ప్రాబ్లమ్స్ 6వ భావన ఉన్నాయి. అంటే మీ మేనమావులకు ఇబ్బంది కలగడము, మేనత్తలకు ఇబ్బంది కలగడము, శత్రువుల వల్ల వచ్చిన ఇబ్బంది కలగడం జరుగుతుంది. సరే, పక్కన పెడితే 6వ భావంలో 7వ భావంలో సరే రవి మీకు పర్ఫెక్ట్గా బాగున్నాడు. ఎవరి దృష్టి లేకుండా హాయిగా ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం ఈ 1 మే నుంచి మీరు మీ ఇంట్లో శుభకార్యాలు చేయబోతున్నారు. పెళ్ళిళ్ళు ఇంతకుముందు దగ్గరికి వచ్చిన ఆగిపోయాయి, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తారు. వాటంతా అవే ఎదురు వస్తూ ఉంటాయి మీకు ప్రయాణం. అంటే మీకు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, అనేక రకాలైన శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. పైగా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. భార్యాభర్తలు ఇంతకుముందు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళ కలిసిపోతారు. మిస్అండర్స్టాండింగ్స్ రానే రావు, భార్యాభర్తల విషయం రావు. అలాగే వ్యాపార విస్తరణ చేసుకుంటారు, భాగస్వాములు బాగుంటారు. ఎంత బాగుందండి. అష్టమాధిపతి బుధుడు కూడా మీకు ఎక్కడున్నాడు, 6వ భావంలో ఉన్నాడు.
ఆరో భావంలో బుధుడు మంచి చేస్తాడు ఉంటాయి. 8వ ఇంటి వాడు ఆరో భావంలో మంచి చేస్తాడు అన్నంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీకు ఈ వారం మొత్తం కూడా అంటే ఈ నెల మొత్తం కూడా మీకు యోగం కలగడం బాగుంటుంది. అంటే యోగం అంటే మీకు మంచి ఫైనాన్షియల్ విషయంలో బాగుంటుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా మీరు విదేశీ పర్యటన దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపార విస్తరణ ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి జలతత్వ రాశి అవ్వడం వలన చంద్రుడు కూడా మంచి యోగంతో ఉండడం వలన మీరు మీ జాతక రీత్యా నర్మదా నది స్నానాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నర్మదా నది నర్మదా నది చూసినందుకు మాత్రమే పుణ్యం. పైగా ఇప్పుడు పుష్కర స్నానాలు కదండి. మే 1 నుంచి పుష్కర స్నానాలు 12 రోజులు పుష్కర స్నానాలు కదా. ఎవరైతే నర్మదా నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి యమదండ నుంచి తప్పించుకుంటారు. యమదండ అనేది ఉండదు అని శాస్త్రం. అంటే ఏంటి యమదండ అంటే ఏంట్రా అని అన్నారు అనుకోండి. అంటే యమలోకానికి సందర్శించిన అవసరం లేదు మనకు 100 ఏళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు కాదు. అంటే మన మరణానంతరము యమదర్శనానికి కాకుండా మనకి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. మనం చేసుకునే పుణ్యం ప్రకారం మనం మంచి మంచి లోకాలకి వెళ్తాము అని శాస్త్రం. అందుకని నర్మదా నది స్నానం ఎప్పుడు చేసినా మంచిదే. అందుకని యమదండన ఉండదు అని శాస్త్రంలో ఉంది. నేను చదివాను కూడా. సో అంతేకాకుండా నర్మదా నదిని చూస్తేనే పుణ్యం అంటాం కదండి. గంగలో స్నానం చేస్తే పుణ్యం అంటాం. నర్మదా నదిని చూస్తే మాత్రమే పుణ్యం. అటువంటిది మీరు స్నానం చేస్తున్నారు కదండి, చేయబోతున్నారు. మీరు ఖచ్చితంగా కర్కాటక రాశి వాడికి కర్కాటక దశమస్థానం అవడం వలన 9వ భావం అవడం వలన మీ రాశివారు ఖచ్చితంగా మీకు అవకాశాలు నర్మదా స్థానం గంగానది స్నానాలు అభిషేకాలు అద్భుతంగా ఉంటాయి. సో దశమస్థానాన్ని శని చూస్తాడండి. దశమస్థానాన్ని శని చూస్తుండడం వలన మీకు శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు సింగరేణి కాలరీస్ అని అంటాం, శని కారకత్వాలు బొగ్గు, అలాగే శని కారకత్వాలు ఉన్నటువంటి సపోజ్ సాఫ్ట్వేర్ రంగాలు, ఇటువంటి వాటిల్లో మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. ఉద్యోగం వస్తుందిరా బాబు అనుకుంటే ఉద్యోగంలో తక్కువ రాకుండా ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో రాకుండా ఉండడము, ఇలాగ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. కాకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తగా పనిచేయడము చేస్తే మంచి అభివృద్ధికరంగానే ఉంటుంది. 11వ భావంలో ఉన్నటువంటి కేతువు మీకు రక్షకుడుగా ఉంటాడు. 11వ భావంలో కేతువు 11వ భావానికి గురుదృష్టి వలన మీకు యోగంగానే ఉంటుంది, మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. పైగా లాభస్థానం కదండి, లాభాలు బాగా అధికంగా ఉంటాయి మీకు. 11వ భావంలో ఉన్నటువంటి గురుడు కేతువుని చూడడం వలన లాభాలు అధికంగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ద్వారా లేదా మీ చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా బాగా డబ్బు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. 11వ భావంలో కేతు రక్ష, మీకు పైగా గురుదృష్టి ఉంది. అంటే ఏది ముట్టుకున్నా మీకు సక్సెస్ రేట్నే ఉంటుంది అని అనడంలో సందేహం లేదండి. చాలా బాగున్నాడు మీకు కేతు ఉండడం. మీ అన్నయ్య గారికి అక్కయ్య గారికి వీళ్ళందరికీ బాగుండడము, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కార్యక్రమాలు అద్భుతంగా ఉండడము. 11వ భావం ఎంత బాగుందండి మీకు, చాలా బాగుంది. కాకపోతే శని ప్రభావంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే మీరు శనికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అనుకుంటూ గాయత్రి మంత్రం చేస్తూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి కానీ పెద్దలకు కానీ సర్వీసెస్ అంటే మీరు సేవ చేస్తే శని వల్ల వచ్చే దోషం కూడా తగ్గుతుంది కదండి. ఇంకా భయపడుతున్న అవసరం ఏముంది. నిజంగా మీకు గ్రేట్ ఏంటంటే 11వ ఉన్న కేతువుకి భావంలో ఉన్న కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఎప్పుడు మీ ముఖము ఆనందంగాను ఆనందోత్సవాలతోటి ముఖము ఫేస్ అలా ఉంటుంది. అలాగే అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయనడంలో సందేహం లేదు.